దిస్ వీక్ ఓపెన్ఏఐ లాంచ్డ్ ఎ న్యూ కంపెనీ అండ్ ఇది కొత్త ఏఐ కంపెనీ అయితే కాదు, ఇట్స్ ఎ సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఓపెన్ఏఐ అరౌండ్ $4 billion ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చింది ఈ పర్టికులర్ కంపెనీకి అండ్ 150 మెంబర్స్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని అండ్ దే ఆర్ సెండింగ్ దెమ్ డైరెక్ట్లీ టు ద క్లయింట్స్ ఆఫీస్. వాళ్ళ ప్రాసెస్ని మొత్తం ఆటోమేషన్ చేయడానికి ఈ కంపెనీస్ హెల్ప్ చేస్తున్నాయి. సో క్లౌడ్ కూడా ఇదే పని చేయబోతుంది. దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు మరి ఐటీ జాబ్స్ పరిస్థితి ఏంటి అండ్ ఈ వీడియోలో మనం ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం అండ్ ఐ విల్ బీ వెరీ హానెస్ట్ ఇన్ దిస్ వీడియో. నాస్కామ్ అండ్ బీసీజీ ఒక సర్వే కండక్ట్ చేసింది. దానిలో ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ 5.8 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. దానిలో రఫ్లీ అరౌండ్ 1.5 మిలియన్ జాబ్స్ అయితే పోతాయి. నాట్ బికాస్ వాళ్ళు అన్కంపాటబుల్ కాదు, అలా అని కాదు, బట్ ఏఐ క్యాన్ డూ ఇట్ ఫాస్టర్. అండ్ ద స్కిల్స్ యు ఆర్ లెర్నింగ్ రైట్ నౌ వచ్చే 2.5 ఇయర్స్లో డెఫినెట్లీ ఆటోమేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఓపెన్ఏఐ అండ్ ఆంథ్రోపిక్ ఈ రెండు సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీలో రావడం అనేది మ్యాటర్స్ని ఇంకా చాలా వర్స్ చేసేస్తుంది. మీరు ఒకవేళ మార్కెట్లో టీసీఎస్ కానీ ఐటీ కంపెనీ షేర్స్ చూస్తే అవన్నీ చాలా డౌన్ అయిపోయాయి ఇప్పుడు. ఎందుకంటే ఇన్వెస్టర్స్ మనీ అంతా ఏఐలోకి వెళ్తుంది. సో ద ఫియర్ ఈజ్ రియల్. అంటే ఇప్పుడు మనం భయపడాలా? కానీ కొంతమంది అయితే డెఫినెట్లీ భయపడాలి. కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే పాయింట్స్ విన్న వాళ్ళు మాత్రము భయపడాల్సిన అవసరం లేదు. సో నాస్కామ్ రిపోర్ట్లో మనం ఏమనుకున్నాం, 1.5 మిలియన్ జాబ్స్ పోతాయని చెప్పి మెన్షన్ చేశారు. కానీ అదే రిపోర్ట్లో 2.5 అడిషనల్ జాబ్స్ క్రియేట్ అవుతాయని కూడా మెన్షన్ చేశారు. బట్ దేనిలో క్రియేట్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఏఐని ఇంటిగ్రేట్ చేసుకుంది వాళ్ళ కంపెనీలో, లైక్ చాట్జీపీటీ కానీ క్లాడ్ని కానీ ఇంకేదైనా మోడల్ కావచ్చు, అది ఇంటిగ్రేట్ చేసుకుంది. అది ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఏదైనా ఇష్యూ చేస్తే, లైక్ కొత్త రాంగ్ కోడ్ని డిప్లాయ్ చేయడం కానీ, లేకపోతే కొత్త రాంగ్ ప్రాంప్ట్ ఇవ్వడం కానీ, ఆ వర్క్ ఫ్లోని మెయింటైన్ చేయడానికి అడిషనల్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. లైక్ ఆ ప్రాసెస్ని ఆప్టిమైజ్ చేయడానికి కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో ఫర్ ఎవ్రీ ఆటోమేషన్ there will be around 1.3 to 1.8 అడిషనల్ జాబ్స్ క్రియేటెడ్. సో ఒక్క ఆటోమేషన్ వర్క్ ఫ్లోని మెయింటైన్ చేయడానికి డెఫినెట్లీ 2 పర్సన్స్ కావాలి. సో జాబ్స్ అయితే ఎక్కడ పోవట్లేదు, జాబ్స్ ఆర్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్. సో కొన్ని కొత్త జాబ్ రోల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏఐ వర్క్ ఫ్లో మెయింటెనెన్స్. ఏఐ వర్క్ ఫ్లో మెయింటెనెన్స్లో మనం ఏం చేస్తామంటే విల్ బీ మానిటరింగ్ ఆటోమేషన్స్ డైలీ. లైక్ ఆ వర్క్ ఫ్లో కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఎంత టైంలో అవుతుంది, నోడ్స్ ఎక్కడన్నా బ్రేక్ అయ్యాయా. సో ఇలాంటివన్నీ మనము దానిలో ఈ వర్క్ ఫ్లో మెయింటెనెన్స్లో మనము చూస్తాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మనకు చాలామంది ఏడబ్ల్యూఎస్ కానీ ఎజూర్ కానీ గూగుల్ క్లౌడ్ కానీ వాడతారు. సో దాన్ని మేనేజ్ చేయడానికి వాళ్ళ మేనేజ్ చేయడానికి అక్కడ కూడా జాబ్ రోల్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. లైక్ ఈరోజు ఇచ్చిన ప్రాంప్ట్ రేపు వర్క్ అవుతుందా లేదా మనకు తెలియదు, దాన్ని నేను చూసుకోవడానికి ఆ ప్రాంప్ట్ని కూడా ఎన్హాన్స్ చేయడానికి మోడల్స్ పరంగా, లైక్ కొత్త మోడల్స్ వస్తుంది దానికి సూట్ అయ్యేటట్టు ప్రాంప్ట్స్ ఇవ్వడం కానీ, సో ఏం ఇష్యూస్ లేకుండా ఎగ్జిక్యూషన్ చేయడం కానీ, ఇలాంటి దానిలో కూడా మనకు జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ద ఫోర్త్ వన్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ డ్యామేజ్ కంట్రోల్ అండ్ క్యూఏ. సో మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం, ఒక క్లౌడ్ మన డేటాబేస్ని మొత్తం డిలీట్ చేసేసింది అని చెప్పేసి. సో ఇది డిలీట్ చేయకుండా లైక్ దీన్ని మేనేజ్ చేయడానికి, పర్మిషన్స్ కరెక్ట్గా ఇవ్వడానికి, ఎట్ ద సేమ్ టైం రాంగ్ అవుట్పుట్ పుష్ చేయకుండా, సో ఇలాంటి దానిలో మనకు ఈ డ్యామేజ్ కంట్రోల్ అండ్ క్యూఏ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. సో టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ కూడా సర్వైవ్ అవుతాయి, బట్ మోస్ట్లీ ఇలాంటి జాబ్ రోల్స్ ఎక్కువ అయిపోతాయి సో ఏఐని మేనేజ్ చేయడంలో. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? సో నేను ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను, లైక్ వీ హ్యావ్ టు బిల్డ్ మోర్. అంటే మీకు టోకన్ సరిపోవద్దు. ఇప్పుడు మీరు ఒక ఏఐ మోడల్ వాడుతున్నారు, అది ఎప్పుడు ఆ టోకన్స్ అని మీరు అయిపోగొట్టేసేయాలి. యూ హ్యావ్ టు బర్న్ ద టోకన్స్ అండ్ యూ హ్యావ్ టు బిల్డ్ మెనీ ప్రాజెక్ట్స్. అండ్ మీకు అప్పుడే అర్థమవుతుంది, అదే దీన్ని నేను ఇంకా ఎఫిషియెంట్గా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఎంత తక్కువ టోకన్స్ యూజ్ చేసి నేను ఎంత బెటర్ అవుట్పుట్ తీసుకురావచ్చు. సో ఇవన్నీ అర్థం అవ్వడం స్టార్ట్ అవుతాయి ఇఫ్ యూ స్టార్ట్ బిల్డింగ్ మోర్. సో సెకండ్ వన్ వచ్చేసి మనం ఏఐ టూల్స్ని చాలా డీప్గా నేర్చుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ N8N అనుకోండి, దానిలో N8N వర్క్ ఫ్లోస్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, దానిలో కామన్గా వచ్చే ఇష్యూస్ ఏంటి, దాన్ని ఎంత మనం బెటర్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లైక్ దాన్ని ఈజీగా మెయింటైన్ ఎట్లా చేయొచ్చు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి.
ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ రోజుకి టెక్నాలజీ కూడా చాలా ఎవాల్వ్ అవుతుంది. యూ హ్యావ్ టు కీప్ అవర్ సెల్స్ అప్డేటెడ్ అండ్ కీప్ ఆన్ ట్రయింగ్ న్యూ థింగ్స్. లైక్ ఏదైనా కొత్త ఫీచర్ వస్తే ఆ ఫీచర్ని ఒకసారి ట్రై చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి క్లౌడ్ బేసిక్స్. లైక్ క్లౌడ్ గురించి నేర్చుకోవాలి. లైక్ AWS అంటే ఏంటి, జస్ట్ మీరు బేసిక్స్ అర్థం చేసుకున్నా చాలు. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు బిల్డ్ ఇన్ పబ్లిక్. అంటే మీరు చేసిన వర్క్ ఏదైతుందో దాన్ని మనం లింక్డ్ఇన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడన్నా షేర్ చేసుకోవాలి. సో పాతకాలంలాగా మనకు ప్లేస్మెంట్ డ్రైవ్స్ కానీ ఇవి కానీ చాలా తక్కువైపోతాయి. కానీ మనం ఇట్లా షోకేస్ చేయడం అలవాటు చేసుకుంటే, లైక్ అది ఎంత బేసిక్ అన్నా ఉండని, మన ప్రాజెక్ట్స్ అన్ని షోకేస్ చేసుకోవడం స్టార్ట్ అయితే అప్పుడు కంపెనీస్ మనల్ని అప్రోచ్ అవుతాయి. సో బేసికలీ అవుట్కమ్ బేస్డ్ హైరింగ్ అవుతుంది. లైక్ నాకు ఈ అవుట్కమ్ కావడానికి నేను హైర్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా జరుగుతుంది. మిమ్మల్ని నేనేం భయపడేయట్లేదు, బట్ నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎందుకంటే మనకి చాలామంది ఇంకా సరిగా యూజ్ చేయడం రాదు. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. డెఫినెట్లీ మనము AI గురించే డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో భయపడడం కాదు, భయపడేయడం కాదు, ఫియర్ మాంగరింగ్ అయితే నేను చేయను. బట్ నా గోల్ ఏంటి అంటే అందరూ AIలో చాలా బిల్డ్ చేస్తే ప్రాబ్లమ్స్ దానిలో డిస్కవర్ చేయాలి అండ్ ప్రాబ్లమ్స్ని మనం ఫిక్స్ చేయాలి. సో దిస్ ఈజ్ మై గోల్. Okay, keep watching Varunto, subscribe to my channel, and let's meet on next video.